అయిపోతాం. సో, ఇప్పుడు మనం మన బ్రెయిన్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు మీ బ్రెయిన్‌ని కంట్రోల్ చేసుకోవడంపై ఫుల్ క్లారిటీ వస్తుంది. ద యాక్చువల్ ఫ్యాక్ట్ ఆఫ్ బ్రెయిన్ ఏంటి అంటే, ద బ్రెయిన్ షేప్స్ యువర్ రియాలిటీ. అంటే మనం మన బ్రెయిన్‌ని ఎలా అయితే షేప్ చేస్తామో, ఎలా అయితే ప్రోగ్రామ్ చేస్తామో, మన బ్రెయిన్ యాజ్ ఇట్ ఈజ్ అలానే పనిచేస్తది. సో, ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వస్తది. మనం మన బ్రెయిన్‌ని ప్రోగ్రామ్ చేయొచ్చా? ఓకే. ఒకవేళ చేయొచ్చు అంటే ఎలా చేయొచ్చు? సో, ఐ యామ్ హియర్ టు క్లారిఫై దిస్ డౌట్. యెస్, మనం మన బ్రెయిన్‌ని ప్రోగ్రామ్ చేయవచ్చు. అదెలానో నేనిప్పుడు చెప్తాను. దీన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టిప్ మీకు లైఫ్‌లో ఎంతో యూజ్‌ఫుల్ అవుతుంది. మనం మన బ్రెయిన్‌కి ఏదైనా విషయాన్ని ఎక్కువ టైమ్స్ చెప్పడం ద్వారా మనం మన బ్రెయిన్‌ని